సాధారణంగా జనాలను నేతలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఓ ఎమ్మెల్యే ఒక విషయంలో తికమకపడుతున్నారట. ఎన్నికల్లో గెలిచినా తాను ఏ పార్టీలో ఉన్నానోనని చెప్పుకునే స్థితి లేదట ఆయనకు. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే కనీసం సమాధానం చెప్పుకోలేకపోతున్నారట. ఇంతకీ సదరు నేతకు వచ్చిన ఆ కష్టం ఏంటి? ఆయన నోరు మెదపకపోవడానికి అసలు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన్ని గులాబీ ఎమ్మెల్యేగా చూడాలా లేక కాంగ్రెస్ అకౌంట్లో వెయ్యాలా అనే సందేహాలు నియోజకవర్గంలో వస్తున్నాయట. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయనే ప్రకటించారు. ఇప్పుడేమో తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పటంతో నియోజకవర్గ ప్రజలకు కొత్త డౌట్లొస్తున్నాయట. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారట. తమకు ఓటేసి గెలిపించిన వాళ్లు ఇలా మొహం మీద అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక సదరు నేత ఇబ్బంది పడుతున్నారని టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ గుర్తుతో పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ తరువాత కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆగ్రహానికి గురైన సదరు నేత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ లో ఆయన రాశారట. నేను కార్ పార్టీ నుంచే గెలిచాను, అదే పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్తున్నా కొందరు నమ్మటం లేదని ఎమ్మెల్యే తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. కుట్రలో భాగంగా కొందరు కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల్లో తన ఫోటోలను వారి పార్టీ కార్యక్రమాల్లో వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారనేది సదరు ఎమ్మెల్యే వాదనగా తెలుస్తోంది. తద్వారా తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా నేతలు అవాక్కయ్యారట. సమస్యలు తీర్చాల్సిన ఎమ్మెల్యే గారే తమ వద్దకు వచ్చి కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు, కామెంట్స్ వెనుక రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తనపై కాంగ్రెస్ ముద్ర పడితే ఇబ్బందులు వస్తాయని ముందస్తు ఆలోచనతోనే సదరు నేత ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కోర్టులో అనర్హత పిటిషన్ విచారణకు వస్తే తనకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారనేది కొందరి మాటగా తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ గడప తొక్కి న్యాయం చేయండి అంటూ కంప్లైంట్ చేయటమేంటని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం ఏం జరుగుతోంది, వైషమ్యాలను ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు అంశం చర్చగా మారిందట. సదరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న వర్గం ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయటంతో ఆయనకు మరిన్ని కష్టాలు వచ్చిపడుతున్నాయట. మంత్రి జూపల్లి కృష్ణారావు సపోర్టుతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకొచ్చారని, తరువాత 2 వర్గాలుగా పార్టీలో చీలికలొచ్చాయని మరో వర్గం ఆరోపణ చేస్తోంది. మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే ఎపిసోడ్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని ఉత్కంఠ నియోజకవర్గంలో ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.